ఎవరు గొప్పవారు? ఈ లోకంలో మనుషులందరం కూడా మరి నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అని ఏం చేస్తూ ఉంటాం? మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తూ ఉన్నా. మరి ఆ కాలంలో శిష్యులు కూడా మరి ఎవరు గొప్పవారని యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారమ్మా, ఒక చిన్న బిడ్డని మరి నిలబెట్టి, ఇదిగో ఇలాంటి బిడ్డ లాగా మీరు ఉండాలి. మరి చిన్న బిడ్డల కోపం తెలుసా, మరి అసూయ తెలుసా, ద్వేషం తెలుసా, మరి నేను గొప్పవారనేది తెలుస్తుందమ్మా వారి భావం తెలీదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ కాలంలో శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అనగా, ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి మరి వారి మధ్యన నిలబెట్టి మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరలేమంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానికి వస్తున్న నీవు నేను మన హృదయంలో మార్పు కావాలి. మరి ఎంత వాక్యం విన్నా, ఎన్ని దినాలు మందిరానికి వచ్చినప్పటికీ కూడా వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా నడుచుకునే వారు ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడమ్మా, కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ తను తాను తగ్గించుకున్నవా గలవాడే మరి పరలోక రాజ్యంలో గొప్పవాడంట. మరి ఈ రోజు నీవు నేను, నేనంటే నీవు, నువ్వంటే నేను, మరి మేము గొప్ప అని ఏం చేస్తూ ఉంటాం? మనుషులు ఎవరికి వారమే గొప్ప, మరి ఎవరు కూడా తగ్గించుకున్నాడు. కానీ ఆ శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా మాలో ఎవరు గొప్పవారంటే ఆయన ఏం చెప్తున్నాడమ్మా, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వారి మధ్యలో నిలవబెట్టి ఏమంటున్నాడు, మీరు మార్పు చెందిన బిడ్డల వలె, మరి వారు ఎవరైతే మార్పు చెందిన వారైతే ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారంట. మరి ఈ రోజు నీవు నేను ఎలా ఉన్నావు? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఎలాంటి మార్పు మనలో ఉంటుంది? ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యంతో గద్దించినప్పటికీ కూడా మన హృదయంలో మార్పు అనేది ఉండట్లేదు. దేవుడు యేసుక్రీస్తు వారు మరి వాక్యం చేత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని మన హృదయంలో ఏం కలగాల? మార్పు పొందాలి. నువ్వు ఎంత వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు మరి రక్షణ పొంది దేవుని కుమార్తెగా ఒకవేళ అంగీకరించబడ్డాను, నేను దేవుని కుమార్ని, దేవుని కుమార్తెని, లేదంటే ఒక సంఘంలో నాయకురాలుగా ఉన్నా అనుకున్నామేమో, గాని నీకు నువ్వు అనుకున్నప్పటికీ కూడా దేవుని ముందు మాత్రం మార్పు లేకపోతే కనుక మనం ఆయన కుమార్తెలుగా అంగీకరించాం. మరి చిన్న బిడ్డ స్వభావం కలిగి ఉండాలంట. చిన్న బిడ్డలకి ఎలా ఉంటుందమ్మా, కొడితే వాళ్ళు పారిపోతారు, కానీ పెడతానంటే వస్తారు. వారికి కోపం తెలీదు, అసూయ తెలీదు, దేశాలు అనేవి తెలియదు. కాబట్టి ఈ బిడ్డ లాంటి వారు మార్పు పొందితేనే గాని ఆయన రాజ్యంలో మనం వారి గొప్పవారు కాదని చెప్తున్నాడు. ఈ ఉదయ కాలశంలో నీవు నేను ఎలా ఉన్నాం? మరి మనం చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉన్నామా, లేదంటే మరి మనకు మనమే హెచ్చించుకుంటూ ఉన్నామా? తాను హెచ్చించుకున్న వాడు ఏమవుతాడమ్మా? తగ్గించబడతాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. పరలోక రాజ్యంలో మరి ఆయన బిడ్డలుగా మరి మనం గొప్పవారుగా ఉండాలంటే ఏం చేయాలంట? మరి మనం మార్పు చెంది మనం తగ్గించుకున్న వారే ఆయన పరలోక రాజ్యంలో గొప్పవారు కొట్టారని. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంది. మరి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, అర్హత సంపాదించాలంటే ఏంటి? మార్పు చెందాలి, బాప్తిసం పొందాలి, ఆయన కుమార్తెగా అంగీకరించబడాలి. ఎప్పుడైతే నువ్వు మార్పు పొందుతావో అప్పుడే నీవు దేవుని కుమార్తెగా మరి నీలో రుజువై ఉంటున్నావు. మరి ఆ రుజువు లేనప్పుడు మనం ఆయన కుమార్తెలుగా ఉంటామమ్మా. ఈ లోకంలో చాలా మంది మరి కొంతకాలం నుండి కొన్ని సంవత్సరాల మట్టి మందిరానికి వస్తారు, కానీ మార్పు పొందడానికి మాత్రం ఎవరు కూడా ఇష్టపడరు. ఎప్పుడైతే నువ్వు మార్పు పొంది ఆయన కుమార్తెలుగా రక్షణ పొంది ఎప్పుడైతే రుజువై ఉంటావో అప్పుడే ఆయన రాజ్యంలో ప్రవేశించే వారు ఉంటారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చదవనవా? కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి
అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవారై ఉండకూడదో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదో వాడు మీ దాసుడై ఉండవలెనని. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. మరి సలోమి ఏం చేసింది? మరి జబదయ కుమారులు ఇద్దరిని తీసుకొచ్చింది. అయ్యా, ఒకని కుడివైపు ఒకని ఎడమవైపు సిలువ పక్కన ఉండనిమని చెప్తుంది. అమ్మా, మరి ఇదిగో నేను మరి నేను తాగేది నేను తినేది వారు తింటారంటే అయ్యా తింటారు తాగుతారు. కానీ మరి ఒకవేళ వాళ్ళు తినొచ్చు, నేను చేదు తాగినప్పుడు తాగొచ్చు, కానీ వాళ్ళు నా పక్కన నిలబడాలంటే అది నా చిత్తం కాదు. ఎవరి చిత్తం అంటామా? అది తండ్రి ఇష్టము. ఈరోజు నీవు నేను కూడా మరి మనం లేనివి అర్హత లేని మరి కోరుకుంటూ ఉంటాం. అలాగే సలోమి కూడా ఆ జబదయ కుమారుని తీసుకొచ్చి ఏమంటాయా, నా కుమారులు ఇద్దరు ఇదిగో ఒక ఆయన్ని కుడివైపు ఒక ఆయన్ని ఎడం వైపు పెట్టుకోమని. మరి అక్కడున్న శిష్యులు చూసి మరి మేము ఎవరు గొప్పవారు అని తర్కాదు వాదనలు పొందుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ 25వ వచనంలో వాక్యం ద్వారా అంటున్నాడు, యేసు యొద్దకు వారిని పిలిచి జనముల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురనియు వారిలో గొప్పవారు మరి వారి మీద అధికారం చేయదురనియు మీకు తెలియను. మరి వారి మీద ప్రభుత్వం చేస్తుందంట, అధికారం గొప్పవారు వారి మీద అధికారం చేస్తారంట. కాబట్టి ప్రియా సహోదర ప్రియ సహోదరుల తర్వాత ఏమన్నాడు? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవాలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు వాడు మీ దాసుడై ఉండవాలని. మరి అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటానికి వచ్చాడు. మనం అధికారాలు కోరుకుంటున్నాం. మరి ఏం చేస్తున్నామమ్మా? ఒక అధికారాన్ని ఇదిగో ఒక సంఘం సభ్యుడుగా ఉన్నాను, ఇదిగో మరి ఈ సంఘాన్నంతా నేనే ఏలాలి, ఇంకొక ప్లేస్ లో రాకూడదని మనం ఏం చేస్తున్నాము? అధికారాలు చలాయిస్తూ ఉన్నాం. మనమే ముఖ్యులై ఉండాలనుకుంటున్నాం. మనమే ఏం చేస్తున్నామా? ఒక్కొక్క అర్హత కోరుకుంటున్నాం. కానీ ఎవరైతే ముఖ్యుడై ఉంటారో వారు దేవుని దాసుడై ఉండాలి. మరి ఈ రోజు నీవు నేను ఎలా ఉన్నావు? యేసుక్రీస్తు వారు మరి ఆయన పరిశుద్ధుడుగా కన్యమర్య గర్భంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. మరి నేను యేసుక్రీస్తు వారిని పరిశుద్ధుని, మరి నాకంటే ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరని మీ అందరు నాకు పరిచయం చేయండి అన్నారా దేవుడు? ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదా? ఈ రోజు నీవు నేను ఎలా ఉన్నామా? ఒక దాసులుగా లేదంటే ఒక అధికారం ఉంటే మనకే వచ్చి అందరూ కూడా నమస్కారం చేయాలి, మనల్ని అధికారిగా గుర్తించాలి, ఒక హోదాలో నిలబెట్టాలనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? తనకు మాదిరిగా జీవిస్తూ మనల్ని కూడా మరి తను తగ్గించుకుంటూ మరి పరిచారం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనకు మాదిరిగా ఏం చూపించాడు? వినయ సంస్కార ఆరాధన తీసుకునేటప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా సీమోను ఇంటికి భోజనానికి వచ్చారు. మరి వాళ్ళు మరి ఆ పాదాలు కడుక్కోవడానికి ఏం చేస్తున్నారు? ఒకరికొకరు తర్కవాదాలు పడుతూ ఉన్నారు. కాళ్ళు కడుక్కోవడానికి బేసిన్లో నీళ్లు పోసారు. అయ్యో, నేను లేచి ముందు కాళ్ళు కడిగితే వారికంటే నేను తక్కువైపోతానేమో. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లేచి ముందుగా ఆ శిష్యుల పాదాలు కడిగి తన నడుముకున్న తువాలు తీసి ఎప్పుడైతే కడిగాడో అప్పుడు ఒక్కొక్కరు చూసి లేచి కడగటం మొదలు పెట్టారు. ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో దేవుని మందిరంలో పరిచయం చేస్తే ఒకవేళ నన్ను తప్పుగా చూస్తారేమో, ఒకవేళ దేవుని మన సేవకులకు పరిచయం చేస్తే నన్ను ఒకవేళ హేళన చేస్తారేమో. దేవుడు తను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ చేయటానికే వచ్చాడని. ఈ రోజు దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలి? మనల్ని మనం తగ్గించుకుని ఎప్పుడైతే దిట్టులుగా దేవుని సంఘంలో పరిచర్య చేస్తావో నిన్ను నువ్వు తగ్గించుకునే వారు ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే కనుక దేవుని మాదిరిగా మనం ఉండలేము, తగ్గింపబడుతూ ఉంటాం. కాబట్టి తర్వాత కింద వచ్చిన అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా
విమోచన క్రయదముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. మరి ఆయన ప్రతి అనేకులకి ప్రతిగా తన విమోచన క్రయదనము, తన రక్షణ ఇవ్వడానికి అనేక మంది కొరకు ఇక్కడికి వచ్చారు. తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన విలువైన రక్తాన్ని మన పాపములకు కాచి ఆయన బలి అయ్యాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాం? ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేని ఆయనే అంతగా తగ్గించుకుని పరిచర్య చేస్తుంటే మనం ఈ లోకంలో పాపులమైన మనం ఎలా, ఎవరు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప అని ఒకరికొకరు తర్కమాటలు ఆడుకుంటూ ఉన్నాం. ప్రియా సహోదర, ప్రియ సహోదరుల, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారు ఎలాగో పరిచర్య చేయటకు వచ్చారో అలాగే మనం కూడా అనేక మందికి పరిచర్య చేసి అనేక మందికి మనల్ని చూసి మాదిరిగా జీవింపచే యేసుక్రీస్తులో మాదిరిని మనం నేర్చుకుని ఏం చేయాలమా? అనేక మందికి పరిచర్య చేసేవారు ఉండాలి కానీ చేయించుకునే వారు ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలమా? లోపల మార్పు ముఖ్యం. ఏంటమ్మా? మార్పు. ఆ మార్పు లేకుండా దేవుని బిడ్డలుగా ఎవరైనా ఆయన రాజ్యంలో చేరగలవా? ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది ఉండాలి. మార్పు లేని మానవుల వలె కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన హృదయంలో మార్పు పొంది ప్రవర్తన ద్వారా గుర్తించడానికి అవకాశం ఇచ్చేవారు ఉండాలి. అలాగే ప్రియ సహోదర, ప్రియ సహోదరుల, మరి అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. మరి మనం ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలమా? ఎవరు గొప్ప అనుకోవాలా? యేసుక్రీస్తు వారి లోకానికి తాను తగ్గించుకుని మరి తండ్రి తన కుమారుని లోకానికి పంపిస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి తండ్రి ఆయన ఏది చెప్తే అది చేశారు కానీ అయ్యో నేను కుమారునండి, నేను పరిశుద్ధనండి, వారి పాపాల కొరకు నేను ఎందుకు బలి అవ్వాలని అడిగారా? కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. దేవుని పోలి నడుచుకోవాలంటే మనలోన అతిక్రమాలు, పాపాలు, గర్వాన్ని, అహంకారాన్ని, మరి ఎవరు గొప్ప అనే స్వభావాలు మనలో తీసివేసుకుని మనల్ని మనం తగ్గించుకుని దేవుని పోలికగా నడుచుకునే వారు ఉండాలంట. తర్వాత ఏమన్నాడు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన గుండుటకు మన కొరకు తాను దేవునికి బలిగాను మరి అర్పణగాను అర్పించుకొనెను. మరి మన కొరకు తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. ఎందుకంటమా? ఎందుకు దేవుడు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు? ఆయన పరిమళ సువాసనగా కంపు కొడుతున్న మన పాత రోత జీవితాలు, పాపపు బ్రతుకులో మరి మన బ్రతుకులన్నీ కూడా శుద్ధీకరించడానికి, పరిమళ సువాసనగా మార్చడానికి ఆయన ఏం చేశాడు? బలిగా అర్పణగా మార్చుకున్నాడు. పాపులమైన మనం, గర్విష్ఠులైన మనలో అహంకారంతో మనం తగ్గించుకోకుండా హెచ్చిస్తుంటే ఆయన దేవుని పోలిక చొప్పున మరి ఈ లోకానికి వచ్చి ఆయన పరిమళ సువాసనగా మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? బలిగా అర్పణగా మరి ఆయన అర్పించుకున్నాడు. మరి ఆయన అర్పించుకున్నాడంటే ఏంటమ్మా? తన ప్రాణాన్ని మరి సిలువ ఎక్కి తన కొరడా దెబ్బలు తిన్నాడు మన పాపముల కొరకు. మరి ఈ రోజు నీవు నేను బలిగా అర్పించుకుని ఆయన మన పరిమళ సువాసనగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఇన్ని శ్రమలు పొందుతుంటే దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? అందుకే అంటున్నాడు దేవుడు మరి తాను అర్పణగా బలిగా అర్పించుకోలేను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. మరి ఇలాంటి ప్రేమ మనలో ఉందా? యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పాపములు కడగటానికి, మన పాపములు శుద్ధీకరించడానికి ఈ లోకానికి పసిబాలుడికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు యవ్వన కాలే మరి మోయలేని మాను శిలువ మోసి కొరడా దెబ్బలు తిని మరి తన ప్రాణాన్ని శిలువలో బలియాగం చేశారు. మరి మన పాపాలన్నీ కూడా కడగటానికి ఆయన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని అందరూ కూడా శుద్ధీకరించాడు. మరి అలాగే మరి ఆయన ప్రేమ కలిగి మన పట్ల ఈ రీతిగా చేస్తుంటే మనం ప్రేమ కలిగి దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నామమ్మా? మనం కూడా ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి నడుచుకునే వారు ఉండాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత చదవమా? మీలో జాగ్రత్తమే గాని ఏమి
విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మనలో ఏముండకూడదంట? జాగ్రత్తమే గాని మరి ఏ విధమైన అపవిత్రత అయినా లోభితనమైన ఏది కూడా మనలో ఉండకూడదు. ఈరోజు మనం దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడో అదే తింటున్నాం, ఏదైతే చేయొద్దు అన్నాడో అదే చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు ఈ రాత్రి మధ్యాహ్నం ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనలో జాగ్రత్తం అనేది ఉండకూడదు. ఈ లోక మనుషులుగా మనం ఈ లోకమైన మనుషులతో ఈ లోకంలో జీవిస్తూ మనం ఏం చేస్తామా? జాగ్రత్తలో పడిపోతున్నాం, లోభితనం చూపిస్తూ ఉన్నాం. మరి ఇలాంటివి మనలో ఏవి కూడా ఉండకూడదని చెప్తున్నాడు. మరి ఉదయకాల సమయంలో నీవు నేను మరి ఇంతకాలం తెలుసో తెలియక ఆ జాగ్రత్తమైన జీవితాన్ని జీవించేవేమో, లోభితనాన్ని జీవించేవేమో. ఇక నుండి దేవుని గుర్తెరిగిన తర్వాత మన దేవుని పోలి నడుచుకోమంటున్నాడు. కాబట్టి ఆయన పోలి నడుచుకోవాలంటే మనలో ఏది కూడా అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను కానీ ఏ విధమైన బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మీరు కృతజ్ఞత వచనమే మీరు పలకవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఉచ్చరింపకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి మనం దేవుడు మన పాపముల కొరకు ఆయన బలి అయి ఆయన కలవరి మరి సిలువలో రక్తాన్ని కాల్స్తే దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? కృతజ్ఞత వచనం పలుకుతున్నావా? దేవానికి స్తోత్రములయ్యా, నా పాపముల కొరకు నీవు సిలువ ఎక్కావు, ఇదిగో నా పాపముల కొరకు నీ రక్తం ద్వారా నాకు మరి నాలో అపవిత్రత పోయింది, మరి పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చేవని మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? మనం ఏం పలకాలంటామా? కృతజ్ఞత వచనమే, మంచి వచనమే పలకాలి. కానీ ఎవరిని కూడా దూషించే మాటలైనా ఇతరుల్ని మరి కీడు చేసే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మరి బూతులైనా మన నోట రానియొద్దు అన్నాడు. ఈరోజు దేవుని సంఘంలో ఉన్న మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు ఒక రకంగా మనం మాట్లాడే వరకు ఉండకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు చాలా పరిశుద్ధులుగా ఉంటూ ఉంటాం. ఈ గేట్ దాటితే మన మాటల ఇహలోకమైన వారికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరుల మరి దుర్భాష అయినా సరే, బూతులైనా సరచూపులైనా మన వెంట నోట రానియకూడదంట. మరి ఉదయకాల సమయంలో నీవు నేను ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఎలాంటి తలంపులతో ఉంటున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు, మన నోట ఏం మాటలు మాట్లాడమన్నాడమా? కృతజ్ఞత వచ్చినవి మంచి మాటలే పలకమంటున్నాడు కానీ బూతులు మాట్లాడకూడదు. ఈరోజు మనం బాప్తిసం పొందాం, రక్షణ పొందాం, మరి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగుతున్నాం అన్నట్టు మరలా ఏం చేస్తున్నామా? ఇహలోకమైన మాటలు మాట్లాడి దేవుని నామాన్ని దుఃఖపరిచే వరకు ఉండకోకుండా మరి మనం ఏం మనకు పలకాలి? కృతజ్ఞత వచనమే పలకాలంట. ఈరోజు నీవు నేను దేవుని ముందు గొప్పవారు కావాలంటే మనం ఏ వచనం పలకాలి? కృతజ్ఞత పలకకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాం. బయటికి వెళ్ళి ఏదన్నా చిన్న తగద వచ్చింది అనుకోండి, ఇహలోకమైన మనుషుల కంటే మరి ఘోరంగా మాట్లాడినప్పుడు మనం ఎవరిని దుఃఖపరుస్తున్నామా? దేవుని పరిశుద్ధుని దుఃఖపరుస్తూ ఉన్నాం. కాబట్టి నేను తగ్గించుకున్నానా? దేవుని తగినట్టుగా జీవించగలుగుతున్నానా? దేవుని పోలి నడుచుకోగలుగుతున్నానా? ఆయన పరిమళ సువాసనగా ఉండగలుగుతున్నానని మనమే విన్న వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకునే వారికి ఉండాలి. ఈ అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు అంతా వాక్యం మాట్లాడుతుంది. పరిశుద్ధులు మరి పరిచర్య చేసే వారికి ఉండాలంట. మరి పరిశుద్ధులు పరిచారకులు అవ్వాలంట, పరిచారకులు పరిపక్వత నాయకులు అవ్వాలంట. అయితే పరిచారకులు ఏం చేయాలమ్మా? దైవభక్తిని సేవకులు అవ్వాలంట. ఇవి భక్తిలో ఎదుగుదల ఉండాలి. మనలో భక్తిలో ఎదుగుదల ఉండాలి. ఆ భక్తిలో ఎదుగుదల లేకుండా ఏదో సంఘానికి వస్తున్నాం, ఈ అర్హతలు మనలో ఏవి లేకుండా ఉంటే ఎలా ఉంటామో తెలుసా? మనం ఏదో సంఘానికి వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టే ఉంది కానీ ఏది చెయ్యాలన్నా మనం దానిలో పురికొల్పం. కాబట్టి ఈ రోజు సంఘానికి వచ్చి వెళ్ళటం కాదు కానీ ఆ సంఘంలో ఒక పరిశుద్ధులుగా మనం పరిచర్య చేసేవారుగా మరి మనం దేవునికి మరి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. దేవుని మందిరంలో ఎలా ఉండాలంటమ్మా? మనం పరిశుద్ధులుగా పరిచర్య చేసేవారుగా ఉండాలి. కానీ మరి ఏదో వెళ్తున్నాంలేండి వస్తున్నాంలేండి అయిపోయిందంటే సరిపోతుందా? ఎంతో మంది ఈ రోజు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపట్ల, పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపట్ల.
మనం దేవుని నమ్మి మరి ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన బిడ్డలుగా అంగీకరించబడిన తర్వాత మనం ఎలా మారాలమ్మా? పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవనమా? దేవుని చిత్తము వలన దేవుని చిత్తమును యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సోంపియోను. మరి ఉదయకాల సమయంలో నీవు నేను పరిశుద్ధులుగా మరి మనం పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడ్డాం. స్వతంత్రం కలిగింది మనకి. మరి ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత దేవుని దగ్గర మనం ఎలా ఉండగలుగుతున్నాం? పరిశుద్ధపరిచింది. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎందుకు పరిశుద్ధపరిచాడు? ఆయన పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండడానికి. ఉదయకాల సమయంలో మరి మనం ఒక స్కూల్కి వెళ్తూ ఉన్నాం. మరి ఆ స్కూల్ టైమింగ్స్ ఉంటాయి. ఏంటమ్మా? మన పిల్లల్ని స్కూల్ కి పంపిస్తూ ఉంటాం. ఆ స్కూల్ కి వెళ్తున్నప్పుడు దాటిపోతే కనుక బయట నిలబెడుతూ ఉంటారు. మరి ఆ స్కూల్ కి తగినట్టుగా ఉండాలి. మరి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు 3 నెలలకు ఒకసారి. మరి ఆ ఎగ్జామ్లు రాయకోకుండా మనం పాస్ అవుతామా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి మనం పాటించాలి. మరి ఎప్పుడైతే నువ్వు ఆ స్కూల్లో ఆ ఎగ్జామ్లు రాస్తే, పరీక్షలు రాస్తేనే పాస్ అవుతాం. అంతేగాని మనం ఆ పరీక్షలు రాయకోకుండా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టు వస్తూ పరీక్షలు రాయకుండా ఉంటే మరి ఇంకో క్లాస్ 5 క్లాస్కి వెళ్తామా? వెళ్ళాం. అలాగే దేవుడు పరిశుద్ధులుగా మరి ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మరి ఒక క్రమం, ఒక పద్ధతి, దేవుని బిడ్డలుగా ఉండడానికి మనకి దేవుడు ఒక అర్హతని ఇస్తుంటే మనం ఎలా పడితే అలాగొచ్చేసి ఆ స్కూల్ పిల్లలాగా ఎగ్జామ్ రాయకోకుండా ఉంటే మనం పరిశుద్ధపరచబడతావా? పరిశుద్ధపరచబడం. ప్రియా సహోదర, ప్రియ సహోదర, మన క్రైస్తవ జీవితంలో కూడా మన దేవుడు పరిశుద్ధపరిచింది. ఎందుకంటే పరిశుద్ధులుగా బ్రతకడానికి. ఏంటంటమ్మా? మన దేవుడు పరిశుద్ధపరిచింది పడింది ఎందుకంటే పరిశుద్ధులుగా జీవించడానికన్నా. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాం? పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నావా? దేవుడు పరిశుద్ధపరచబడిన తర్వాత అపవిత్రమైన వారుగా జీవిస్తున్నావా? ఎలా జీవిస్తున్నాం? మనమే పరిశీలించుకునే వారుగా ఉండాలి. విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టడం కాదు. కానీ మరి ఈ వాక్యాన్ని రాసుకుని మరి ఉదయకాల సమయంలో పశువులు ఏం చేస్తాయమ్మా? వెళ్ళి పచ్చగడ్డి తినొస్తాయి. తినొచ్చిన తర్వాత ఏం చేస్తాయి? సాయంత్రం వేస్తారు. ఖాళీగా ఉన్న సమయంలో నెమరు వేస్తూ ఉంటాయి. మనం కూడా ఖాళీగా ఉన్న సమయంలో వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని నెమరు వేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా మరి పరిశుద్ధపరిచాడు. మేము పరిశుద్ధులుగా జీవించబడటానికి మేము ఎలా ఉన్నాం? ఈ లోకమైన వాటికి మనుషుల వలె ఉన్నామా? పరిశుద్ధులుగా జీవిస్తున్నావా? పరిశుద్ధులుగా బ్రతకగలుగుతున్నావా లేదని మనమే పరిశీలించుకునే వారు ఉండాలి. కానీ మరి ఎదటి వారిని, పక్కన వారిని మనం చూసుకోవడం కాదు, కానీ మన జీవితాన్ని మనం సరి చేసుకునే వారు ఉండాలి. అలాగే ప్రియా సహోదర, ప్రియ సహోదర, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35. వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండ గోర్ని ఎడల వారందరిలో కడపటి వాడగును, అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డని తీసుకొని వారి మధ్య నిలబెట్టి వారిని ఎత్తుకొని కౌగులించుకొని, ఇటు చిన్న బిడ్డల్లో ఒకని నా పేరుతో చేర్చుకున్నప్పుడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నాని వారితో చెప్పాను. ప్రియా సహోదర, ప్రియ సహోదరుల, అక్కడ ఏం చేద్దా? అందరూ కూడా అక్కడ ఊరుకుండి అక్కడ కూర్చున్నప్పుడు 12 మందిని పిలిచి, ఎవరైనా సరే మొదటి వాడు అయ్యి ఉండేవాడు గోరెని ఉండేది వల్ల వాడు కడపటి వాడవుతాడు. మరి ఈ రోజు మనం మొదటి వారుగా ఉండాలనుకున్నావా? కడపటి వారుగా ఉండాలనుకున్నావా? మనం కడపటి వారుగా మరి మొదటి వారుగా ఉండాలనుకున్న వాళ్ళు కడపటి వారుగా ఉంటారు. కడపటి వారుగా ఉండాలన్న వారు మొదటి వారుగా ఉంటారు. ఈ రోజు నీవు నేను కూడా మరి యజమానుడుగా, దాసులుగా, మరి యజమానుడుగా ఉండాలనుకున్నా మేము, కానీ దాసులుగా ఉండకూడదు వాడే గొప్పవాడు దేవుని ముందు. అందుకే దేవుడు ఏం చేశాడంట? ఒక చిన్న బిడ్డని తీసుకుని మరి ఈ బిడ్డని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్లే కాదు, కానీ నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకుంటానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరుల, ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? ఎవరు గారే మనం గొప్పవారు అనుకోవటం కాదు, కానీ ఏంటమ్మా? యేసుక్రీస్తు వారు ఎలాగూ ఈ లోకానికి వచ్చి పరిచర్య చేయడానికి వచ్చారు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదని ఎలాగో తగ్గింపుతో ఉన్నాడో
మనం కూడా దేవుని సన్నిధానికి వస్తున్నాం. మనం మరి దేవుని కుమారుగా కుమార్తెలుగా అంగీకరించబడిన మనం పరిచర్య చేసేవారు ఉండాలి కానీ చేయించుకునే వారు ఉండకూడదని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ప్రియా మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 24 వచ్చిన చదవడమా, తమలో ఎవరు గొప్పవారుగా ఎంచబడినో మన వివాదం వారిలో ఉండగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనముల్లో రాజుల వారి మీద ప్రభుత్వం చేదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవారు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండవాలని. ఇక్కడ ఎవరు గొప్పవారు అంటూ కాదు కానీ ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు గొప్పవారు ఎంచబడినో అని మేము వివాదం వారిలో పుట్టిందంట. మేము ఎవరు గొప్పవారు? 10 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. మేము గొప్ప 10 మందిలో ఎవరయ్యా ప్రాముఖ్యులు, మేము అందరిలో ఎవరు గొప్పగా ఉన్నాం, ఎవరు బాగా పరిచర్య చేస్తున్నామని వాళ్ళలో ఏం కలిగిందమ్మా? వివాదం కలిగింది. ఈ రోజు సంఘంలో కూడా మన అందరూ కూడా ఒక సమూహంగా, ఒక తల్లిదండ్రుల వలె, ఒక అన్నదమ్ముల వలె సహోదర ప్రేమ కలిగి ఉన్నాం. కానీ ఏదైనా ఒక అర్హత, ఒక బెనిఫిట్ ఇచ్చేసరికి ఏమవుతాం? ఏదన్నా ఒక అధికారం వచ్చింది అనుకోండి, అధికారంలో మీలో ఎవరైనా ఒకళ్ళు ఉండంటే ఏమంటావమ్మా? అప్పుడు మనలో ఏమొస్తుంది? వివాదాలు. ఆమెను పెడితే ఏమి కోపం, ఏమని పెడితే ఆమె కోపం. కాబట్టి అలా మనం ఇదిగో నేను ఆమె కంటే గొప్పదాన్ని, మరి ఏమనుకుంటుంది? నేను ఆమె కంటే గొప్పదాన్ని కాబట్టి ఆమెను పెట్టారు, ఏమని పెట్టారని మనం తర్కవాదులు ఆదుకునే కాకుండా ఎవరైనా సరే అక్కడ దేవుని పేరు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా శిష్యులు ఎవరి నామంలో ఉన్నారమ్మా? దేవుని దగ్గర పరిచర్య చేసేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, దేవుని ముందు ఎవరు గొప్పవారుగా ఉన్నారమ్మా? అందరూ కూడా సమానమే. ఎవరు కూడా గొప్పవారుగా మనం ఎంచుకోవటం కాదు. అందుకే ఇక్కడ వాక్యం ద్వారా అంటూ ఉన్నాడు. అయితే మరి ఆయన వార్త ఇట్లా అంటున్నాడు అన్న, అన్య జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవారు చిన్నవారి వలె అధిపతి పరిచారకుల వలె ఉండవలెను. ఇక్కడ అంటూ ఉన్నారు, మీరైతే అలాగుండొద్దు, మీలో గొప్పవాడు చిన్నవాడి వలె ఉండాలి, చిన్నవాడు అధిపతి వలె ఉండాలని ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులా, మరి దేవుడు ఎలా వంటి వాడిని కోరుకుంటున్నాడమ్మా? చిన్న పిల్లల్ని. మరి అక్కడ అందరూ కూడా చాలా పెద్ద వారు ఉన్నారు. చాలా మరి ఆ శిష్యులు 10 మంది అక్కడ ఉన్నారు. ఆ 10 మందిలో ఆ పసి కుమారుని పిలిచి ఇదిగో మార్పు చెందిన చిన్న బిడ్డ వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మనలో ఒకవేళ వయసులో పెద్దవారు అయి ఉండొచ్చు, లేదంటే తెలివిలో పెద్దవారు అయి ఉండొచ్చు, కానీ దేవుని సంధానికి వచ్చేసరికి దేవుని పరిచయలు, దేవుని కుమార్తెలుగా అంగీకరించబడిన తర్వాత మనం దేవుని ముందు ఎలా ఉన్నామా? చిన్న బిడ్డల వలె ఉన్నాం. చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండేవారు ఉండాలి కానీ మనలో అపవిత్రత, లోభితనం, మరి బూతులు, సరిచూపుతమైన మాటలు, ఏకలోకమైన వాటి అన్నిటి కూడా తీసివేసి మనం ఎలా ఉండాలి? ఏ వచనం పలకాలి? కృతజ్ఞత వచనమే పలకాలని చెప్తున్నాడు. కాబట్టి చిన్న బిడ్డకు స్వభావం కలిగి ఉండే వారే దేవుని ముందు గొప్పవారిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇంతవరకు కూడా ఎలా మనం నీకంటే నేను, నాకంటే నువ్వు గొప్పవారు అనుకుంటున్నావు మేము. కానీ ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మన హృదయంలో ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, దేవా ఇదిగో ఎవరు గొప్పవారు అని మేము ఎంచుకోవటం కాదు, కానీ నీ ముందు అందరం కూడా ఒకే రీతిగా ఉన్నాం. కానీ మరి మేము పరిచర్య చేసేవారు ఉండాలయ్యా, పరిచర్య చేయించుకునేవారుగా కాకుండా నిన్ను వల్లే మేము కూడా పోలి నడుచుకుని మరి నన్ను చేర్చుకొని, మరి ఎవరైతే ఈ చిన్న బిడ్డను చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టే దేవుడు చెప్తున్నాడు. మరి వారిని చేర్చుకోవటమే కాదు కానీ నన్ను పంపిన వారిని కూడా చేర్చుకుంటారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇంకా మన హృదయాలు కఠినంగా ఉన్నాయి. దేవునికి ఆయన మన హృదయంలో చేర్చుకోలేకపోతున్నావి. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మరి మన హృదయ ద్వారా తెచ్చి దేవుని సంతానికి వచ్చిన మనం తగ్గించుకుని చిన్న బిడ్డ స్వభావం కలిగి మనం పరిచర్య చేసేవారు ఉండాలి కానీ అధిపతిగా గొప్పవారుగా ఎవరు గొప్పవారని ఎంచుకోవటం కాదు. కానీ దేవుని వాక్యాన్ని విన్న మనము, ఆయన రక్షణ పొందిన మనము ఏం చేయాలమా? మనం తగ్గించుకుని చిన్న బిడ్డ స్వభావం కలిగి మరి జీవించేవారు ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు మరి దీవించును గాక.